ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట 20వ కీర్తన 7వ చరణము. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడని యెహోవా నామమును బట్టి అతిశయపడుదము. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఏదో ఒక దానిని నమ్ముతాడు, ఏదో ఒక దాని మీద విశ్వాసం ఉంచటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. దేనినో ఒక దానిని నమ్మటం వేరు, దేవుణ్ణి నేరుగా నమ్మటం అనేటువంటిది వేరు. 20వ కీర్తన 7వ చరణంలో కీర్తనాకారుడు అంటున్నారు, కొందరు రథాలను నమ్ముకుంటారంట, వాటి యందు అతిశయపడతారంట. కొందరు గుర్రాలను నమ్ముకుని వాటి యందు అతిశయపడుతూ ఉంటారట. నిజమే, ఈ లోకంలో ఈ రీతిగా దేనినో దాన్ని నమ్ముకుని, మనుషులు నమ్ముకుని, ధనాన్ని నమ్ముకుని, అధికారాన్ని నమ్ముకుని, బంధాలను నమ్ముకుని చాలామంది ఆ నమ్మకాలలో మోసపోయినటువంటి వారు ప్రపంచంలో కోకొరలుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. అయితే నిజంగా మనం అతిశయపడవలసింది, నమ్మకం ఉంచవలసింది ఏమిటో తెలియచేస్తున్నాడు. దేవుని నామమును బట్టి మనం అతిశయపడడం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. ఈ లోకంలో ధనాన్నో, బలాన్నో, సామర్థ్యాన్నో, బంధువులనో, అధికారాన్నో నమ్ముకున్నటువంటి వారందరూ కూడా కృంగి నేల మీద పడ్డారంట. అయితే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు లేచి చక్కగా నిలబడ్డారట. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా నీ జీవితాన్ని నిలవబెట్టుకోవాలన్నా, నువ్వు చక్కగా స్థిరంగా నిలబడాలన్నా దానికి ఆధారంగా దేవుణ్ణి చేసుకో. పరిపూర్ణంగా దేవుణ్ణి విశ్వసించు. ఆయనే అతిశయించటం నేర్చుకో. దేవుడు ఈ మాటల చేత నిన్ను ఈ ఉదయకాల సమయంలో బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ లోకంలో దేనినో నమ్ముకోవటం కాదు కానీ దేవుని ఎడల సరైనటువంటి నమ్మకంతో సాగటానికి కృప చూపించమని యేసయ్య నామములు అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మంచి పరిచర్యలో పాలుభాగస్తులు కండి. గాడ్ బ్లెస్ యూ.